సో ఎందుకు వై పీపుల్ ఆర్ గెటింగ్ స్కెప్టికల్, ఎందుకు డౌట్లు అందరికి జరుగుద్దా, వీళ్ళు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు చూడరు, మనకేం ఉండదు, వాళ్ళు అయిన తర్వాత చూడకపోవడం అనేది కాదు. సక్సెస్ అయిన తర్వాత ప్రతి వాడు ఏం ఆలోచిస్తాడు, నువ్వు ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఆ మెట్టు మీద ఉండిపోవాలనుకో, ఇంకో మెట్టు ఎక్కాలనుకుంటావు. అది హ్యూమన్, అది వెరీ కామన్ థింగ్. అది సక్సెస్ అంతే. మనిషిగా నువ్వు ఇప్పుడు రూపాంతరం చెందామని చెప్పేసి ఇంకా మళ్ళీ నువ్వు స్పేస్లోకి వెళ్ళాలనుకున్నా ఉండట్లేదు కదా, వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నావు నువ్వు. సో అట్లాగే ఒక స్టెప్ అభివృద్ధి కదా, గ్రోతింగే కదా. నువ్వు వెళ్ళేది వెనక్కి వెళ్ళట్లేదు కదా, నువ్వు వెళ్ళి ఎంకరేజ్ చేయి. నువ్వు నువ్వు ఫైనాన్షియల్గా ఎనఫ్ ఆఫ్ మనీ సంపాదించిన తర్వాత ఇండిపెండెంట్ మేకర్స్కి ఒక ఇండిపెండెంట్ మేకర్గా వచ్చావు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయి. అంటే ఇండిపెండెంట్ మేకర్స్ని ఎంకరేజ్ చేయి. అన్న కష్టం లాగానో లేకపోతే ఇంకా వీళ్ళలాగానో ఎంకరేజ్ చేయి. So I have a question. Now we are against studio backing. Okay. Kani, there are a few studios who are backing independent filmmakers, small budget films. Kani, they are backing them and giving them their own creative liberties. So they are saying low budget, but you'll have to make whatever you make under this, and we will release the film. How good or how bad is you are getting your creative liberty if you are getting the money and the studio backing? Is it good or is it bad for independent filmmakers? యాక్చువల్లీ ఎప్పుడైతే మన మధ్యన ఉన్న ఒక అండర్స్టాండింగ్లో మనం చేసుకుంటున్నాం, అంటే ఇప్పుడు వాడు ఒక ప్రపోజల్ పెట్టాడు, నేను ఈ బడ్జెట్ ఇస్తాను, ఇంతలో నాకు సినిమా తీయి, మిగతా అంతా నేను చూసుకుంటాను అంటే వాడు ఇచ్చిన బడ్జెట్ అవ్వచ్చు, వాడు ఏదైతే మనకు పర్మిట్ అంటే ఒక ఎక్విప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్రాప్స్ అవ్వచ్చు, ఏవైతే మనకి ఇస్తున్నాడో ఇవన్నీ మన ఐడియాకి మనం వర్క్ చేయడానికి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్. అది